నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గొడారిగుంటలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్ష క్రీడా సంచాలకులను దూషించిన విషయమై చేపట్టిన హోమం శ్రీవారి లడ్డూ వివాదం విషయంలో ఆసక్తికర సన్నివేశం కర్పూరం వెలిగించి శ్రీవారి సన్నిధిలో ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వీరవాసరం మండలం తోకలపూడి వాసి బ్రెయిన్ డెడ్ ముగ్గురికి పునర్జన్మ ఇచ్చేలా అవయవ దానం కల్తీన ఈ వివాదం నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో శాంతి హోమం హాజరైన టీటీడీ ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు ఉమామహేశ్వరరావుపై శనివారం రాత్రి జరిగిన గొడవకు ప్రాయశ్చిత్తంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గుడారిగుంటలోని తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ప్రవర్తించానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు మనకు సంబంధం లేకపోయినా కొన్ని వివాదాల్లో చిక్కుకోవలసి వస్తుందన్నారు. తన్ను ఏదో అన్నారని చెబితే ఆ ఆవేశంలో అనకూడని మాటలు అన్నానని వారికి బహిరంగ క్షమాపణలు కూడా చెప్పానని తెలిపారు. ఆ దీక్షకు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు నాయకులు ఆకుల వెంకటరమణ తదితరులు సంఘీభావం తెలియజేసి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పంతం నానాజీ 72,000 మెజార్టీతో గెలవడం జరిగిందని తన తప్పును తెలుసుకుని రంగరాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు ఉమామహేశ్వరరావుకు క్షమాపణ చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో కాలంగా ఆ గ్రౌండ్తో నాకు అనుబంధం ఉన్నది. ఆ గ్రౌండ్లో నేను వాకింగ్ చేస్తూ ఉంటాను. అందరూ కూడా అందరూ స్నేహితులే. ఎందుకు ఇప్పుడు డాక్టర్ గారు కూడా నాకు బాగా పరిచేస్తారు. అయితే అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం నడుస్తూ ఉంది. అక్కడ బాస్కెట్ వాలీబాల్ ప్లేయర్స్కి దాంట్లో డాక్టర్ గారితో పొద్దుంచి 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు డాక్టర్ గారు 15 రోజుల్లో వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం, ఆ పని చేద్దామండి. ఎందుకంటే లోపల మనకు రెస్ట్ హాస్పిటల్ బీచ్ చేసాలు ఇలాంటివన్నీ ఉంటున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగా నేను వెళ్తే ఈయనెవరో ఆయన ఎవరో ఎక్కడి నుంచి దిగొస్తాడు, ఎమ్మెల్యే అయితే ఎక్కడి నుంచి దిగొస్తాడు ఏదో అన్నాడని చెప్పి అన్నాడో లేదో కూడా నాకు తెలియదు. కానీ చిన్న భావోద్వేగానికి చిన్న పొరపాటుకి నేను వెళ్ళాను. ఇలా చూస్తే ఆ చీకట్లో తర్వాత చూస్తే ఆయన నాకు బాగా తెలిసిన డాక్టర్ ఏదో పొరపాటున స్లిప్ అయింది. దాన్ని నేను ఎలా తీసుకున్నానంటే గంట తిరగకుండా రివ్యూ అయిపోయింది. గంట తిరగకుండా వెంటనే ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆయన వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయి ఆల్రెడీ కలెక్టర్ గారు ఎస్పీ గారు అంతా ఉన్నారు. నేను ముందు అక్కడికి వెళ్ళిపోయి నేనే సారీ చెప్తామని చెప్తే క్లియర్గా వెలుగులో చూసిన తర్వాత ఈయన డాక్టర్ గారు నాకు బాగా పరిచయం కూడా అట్నే ఆయనకి అట్లా మనం సారీ చెప్పాను. అంటే ఎలా కాదండి బహిరంగంగా చెప్పాలని చెప్పి చెప్తే బహిరంగ బయటకు వచ్చి కూడా బహిరంగ చెప్పాను. అది డాక్టర్ గారి వాయిస్ కాదు, ఎవరో ఒక అధికారులు చెప్పిన వాయిస్ బహిరంగంగా చెప్తే మంచిది కదా అంటే అంటే బహిరంగంగా రియలైజ్ అన్నీ చెప్పేశాను. వితిన్ 1 అవర్ రియలైజ్ అంతే. 1 అవర్ నాకు ఈవేళ ఈ సీట్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఈ ఎమ్మెల్యే భిక్షించిన పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఎవడో చేసిన తప్పుకి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నాడు. ఎవడో ఈ లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపిన దానికి వాళ్ళు బుద్ధి వస్తుందని చెప్పి ప్రాయశ్చిత్తం చేస్తారు. అలాంటప్పుడు నా నాయకుడు ఎవరో చేసిన తప్పుని అతను చేస్తున్నప్పుడు నేను చేసిన తప్పుకి నేను ఎందుకు చేయకూడదు అన్నది ఆలోచనతో తప్పు రిలీజ్ అయిన తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను. చట్టం కూడా దాని పని తను చేసుకుంటే అలా చేయలేదు. నాకేదో చట్టం ద్వారా క్షమాభిక్ష దొరికితే జరగచ్చు, లేకపోతే డాక్టర్ గారి క్షమాభిక్ష జరగచ్చు. ఏమైనా సరే చట్టం పని కూడా నేను అడ్డుపట్టలేదు. చట్టం పని కూడా చట్టం చేసుకుని వెళ్ళొచ్చు. నా ప్రాచుర్యం తెచ్చినట్టు శ్రీవారి లడ్డూ వివాదంపై విమర్శలు వెలువెత్తిన వేళ తిరుమలలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారనే ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. తాము ఏ తప్పు చేయలేదని తిరుమల శ్రీవారి ఆలయం ముందు అఖిలాండం వద్ద కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు. పుష్కరిణిలో స్నానం చేసి మాడ వీధిలో ప్రదక్షిణ చేశారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన దేవుడిపై భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని
సీఎం చంద్రబాబు కావాలని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తమపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలకు దమ్ముంటే శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేయాలని భూమన సవాల్ విసిరారు. బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం, మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం, గోవిందా ఒక యువకుడి అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి రేవెన్ స్వగ్రామం నుంచి విశాఖపట్నంకు పరీక్ష రాసేందుకు ఈ నెల 21వ తేదీన బయలుదేరాడు. మార్గ మధ్యలో కాకినాడ జిల్లా ఎర్రవరం హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించగా తగిన వైద్య సేవలు అందించినా తలకు తీవ్ర గాయం కావడంతో ఫలితం లేకపోయింది. ఆ యువకుడి బ్రెయిన్ డెడ్ అవడంతో వైద్యులు కుమారుడి పరిస్థితిని తండ్రి సుబ్రహ్మణ్యానికి వివరించి అవయవ దానం ప్రాధాన్యతను వివరించారు. దీంతో సుబ్రహ్మణ్యం జీవన్ దాన్ వెబ్సైట్లో తన కుమారుడి అవయవ దానానికి రిజిస్టర్ చేశారు. దీంతో రేవంత్ కిడ్నీని కాకినాడ అపోలో ఆసుపత్రికి, మరో కిడ్నీని విశాఖపట్నం కేర్ ఆసుపత్రికి, కాలియాని షీలానగర్ అపోలో ఆసుపత్రికి తరలించి ముగ్గురు ప్రాణాలు కాపాడారు. ఇందుకు కాకినాడ అపోలోలో ఆర్గాన్ హార్వెస్టింగ్ నిర్వహించారు. జిల్లా పోలీసుల సహాయంతో సోమవారం రాత్రి అంబులెన్స్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను సురక్షితంగా సకాలంలో తరలించారు. విశాఖ సాగర తీరంలో ఆధ్యాత్మిక కెరటాలు ప్రజలను సమ్మోహనపరిచాయి. సనాతన ధర్మాన్ని పెంపొందిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రేరేపించేలా ఆధ్యాత్మిక చైతన్య ప్రబోధాలు ఆహుతుల్ని కట్టిపడేశాయి. ఆధ్యాత్మిక శిఖర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్యాత్మిక ప్రబోధాల ప్రవచనాలకు ప్రజలు ఆకర్షితులై మైమరిచిపోయారు. విశాఖ మద్దెలపాలెం సమీపంలో ఉన్న కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన శ్రీ షణ్ముఖ శర్మ శివపదం సంకీర్తనం ఆద్యాంతం ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో ప్రకాశించేలా చేసింది. శివనామస్మరణతో కూడిన శివపదాలు అంతరంగ భావాలకు ప్రతిబింబాలుగా, ఆధ్యాత్మిక చైతన్య ప్రబోధాలుగా భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని షణ్ముఖ శర్మ ప్రబోధించారు. ప్రబోధాలతో శివనామస్మరణతో మారుమోగిన వేళ శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కౌశిక్ కళ్యాణ్ తమ శిష్య బృందం గానాలు మరింత రంజింపచేశాయి. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, విశాఖ ఋషిపీఠం సత్సంగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అకాడమీ అధ్యక్షులు రాజు, కార్యదర్శి రాంబాబు, ప్రధాన నిర్వాహకులు కందాళ వెంకట సత్యశ్యామల తదితరులు పాల్గొన్నారు. ఆ స్వరూపం చూడటానికి 4 చేతులతో ప్రకాశిస్తున్నది. పుర్రెల దండ వేసి ముక్తి పొందాడైనా అంటే ఇందులో ఏదో తత్వం ఉంది. ఆ తత్వం ఆవిష్కరిస్తూ ఈ తలకాయలన్నీ ఏమిట్రా అంటే, అమ్మా ఎన్ని పుర్రెలు ఉన్నాయమ్మా అందులో అని అడిగితే నువ్వే లెక్కెట్టుకొని ఇచ్చిందనుకోండి దండ. ఆ దండకి కొలికి పూస లేదండి. కొలికి పూస లేకపోతే అలా లెక్క పెడుతూనే ఉంటాం. అంటే ఇప్పటికి అందరూ బ్రహ్మలు వెళ్ళిపోయారో తెలియదు. ఆ బ్రహ్మల తలకాయలన్నీ ఆ దండలో ఉన్నాయి. అటువంటి శాశ్వతమైన దండ. అసలు తలకాయల దండ ఏమిటి, చేతుల గౌరవం ఏమిటి అంటే అహంకారాలు 2 రూపాలుగా ఉంటాయా, తల చెయ్యి. నిన్ననే చెప్పుకున్నాం కదా. అందుకే ఈ అహంకారాలు నా ఆలోచన ఎంత గొప్పదో, నా థాట్స్ ఎంత గొప్పవో అని మన తల మీద మనమే అప్పుడు చరుచుకుంటూ ఉంటాయి. వాటేనేది అని. ఇది బుద్ధిగతమైన అహంకారం. రెండవది, ఎన్నెన్ని చేసానో నేను, ఏం మూట కట్టుకుపోతావు, అన్ని వదిలి వెళ్ళిపోవలసిందే. కనుక చేతితో చేసినవి, తనతో ఆలోచించినవి అన్నీ ఆ మహాకాలంలో లీనమైపోవలసిందే. గనక ఆ తలల ఆలోచనలన్నీ కంఠమాలికలుగా చేసి చేతలన్నీ కలిసి చేలముగా వస్త్రంగా చుట్టుకుని కాలానికి ఎవరైనా కప్పెట్టగలరండి? ఈశ్వరుడు నిశ్చలమైన చైతన్యంగా ఉంటే ఆయన శక్తి జగద్వ్యాపకమై ఆయన అధిష్టానముగా చేసుకుని ప్రకాశిస్తున్నది. ఒక నెల తనిలచినదదిగో
తిరుమలవోలె ఒక నెలత నిలచినదదిగో చలువ మమతల కొండ తిరుమలవోలె ఒక నెలత నిలచినదదిగో చలువ మమతల కొండ తిరుమలవోలె ఒక నెలత నిలచినదదిగో శివుడికి శక్తినిస్తే ఒక కేంద్రం బ్రహ్మరంధ్ర స్థానం. ఇది యోగపరమైన మర్మం. అలాంటిది వీరు వారు చెయ్యి పెట్టడం కాదు స్వామి, నీ ముందు నిలబడి ఆర్తిగా అడుగుతున్నాను, ఒక్కసారి నీ చెయ్యి నా తలపై పెట్టవయ్యా అని శివుని ప్రార్థిస్తున్నకి. గోపికా గీతల్లో గోపికులు కృష్ణుడితో ఏమంటారు, శిరసిధేహిన శ్రీకరగ్రహం, ఆ చేతిని ఒక్కసారి తలపై పెట్టవయ్యా, జన్మ జన్మల తాపత్రయాలు శాంతిస్తాయి, సిద్ధి లభిస్తుంది, ఒక్కసారి తలపై పెట్టవయ్యా. అలాగా శివుడు ఒక్కసారి ప్రేమగా తలపై చెయ్యి పెడితే ఆ భావం ఊహించుకుంటేనే మస్తక యోగం. హస్త మస్తక, స్వామి హస్తము మన మస్తకము, ఆ రెండింటి యోగం. ఆ యోగం ఈ వయ్యాలి. కళ్యాణకరమైన చెయ్యి, జ్ఞానదాయకమైన ఆ చెయ్యి, తారకము అంటే మోక్షదాయకమైన ఆ చెయ్యి దయతో నా తలపై పెట్టి అనుగ్రహించవయ్యా అని స్వామిని ప్రార్థిస్తున్న ఒక ఆర్తగీతం. హస్తమస్తక యోగ మందీయవే, ఇది కన్నడ గౌడ. హస్తి ముఖ జనక ప్రశస్త శుభకాంతక హస్తమస్తక యోగ మందీయవే, హస్తి ముఖ జనక ప్రశస్త శుభకాంతక హస్తమస్తక యోగ మందీయవే, తరుణ శశిభూషణ పరమ వాత్సల్య గుణవానిధి పరమేశ శరణాగత ప్రాణ, తరుణ శశిభూషణ అరుదైన నీ కరుణ నా పైన చూపవే, అరుదైన నీ కరుణ నా పైన చూపవే. అందుకే పొంది పొందక పొంది తినయ్యా పొందగు నీ కరుణ. నీ కరుణ కూడా పొంది పొందక పొందుతున్నా. ఒక్కొక్కడు పొందుతున్నట్టు కనిపిస్తుంది, ఒక్కొక్కప్పుడు కరుణ లేదేమో అనిపిస్తుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.